బట్టే నవీన్ గారితో మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు కదా షూటింగ్‌లో. మీకు ఆయనతో వర్క్ ఎలా అనిపిచ్చింది? అంటే ఆయన్ని మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. ఆయన ఎలా ఉంటారు, ఏంటి అని ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఆయనతో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాక్టర్‌తో పని చేస్తున్నాను. కానీ ఒక్క పర్సెంట్ కూడా యాటిట్యూడ్, ఈగో ఏం వెయిటేజ్ లేదు సార్‌కి. చాలా ప్యాషనేట్‌గా, చాలా డౌన్ టు ఎర్త్‌గా మూవీ తీశారు. నాకు కొంచెం గ్రామర్ మిస్టేక్ ఇటు అయిపోతది. చాలా ప్యాషనేట్‌గా తీశారు. అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ కామ్ పర్సన్ అండి. చాలా కామ్‌గా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, మొత్తం షూట్ డేలో నేను ఒక్క రోజు కూడా కోపంలో చూడలేదు. ఇప్పటి వరకు నేను అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక్కసారి కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కదా! ఒక్కసారి కూడా ఆ పేషెన్స్ అక్కడ పేషెన్స్ వెళ్ళలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పేషెన్స్. అండ్ చాలా నన్ను ఇలానే ఉంటారు. దట్స్ ఇట్ సేమ్. నవీన్ గారు మీ ఓల్డ్ మూవీస్ మంచి మంచి హిట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు వేరే వాటిల్లో రీ రిలీజ్ అనేది ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేయాలి కాబట్టి అది నా చేతిలో లేదు. మేబీ చేస్తారేమో. చేస్తే ఏ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పెళ్లి, స్నేహితులు, మనసిచ్చుడు చాలా బాగుంది. నా ఊపిరి చాలా ఉన్నాయి. అన్ని మా ఫేవరెట్ సినిమాస్ మీరు చెప్పారు. అందరికి నచ్చినాయే కదా మళ్ళీ రీ రిలీజ్ చేయగలుగుతాం. చాలా డేస్ తర్వాత మీ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు చేసినప్పుడు ఒక ట్రెండ్ సెట్ ఒకలా ఉండే సెట్ లో ఇప్పుడు టోటల్ డిఫరెంట్ వచ్చింది ఆఫ్టర్ కరోనా. ఇప్పుడు మీరు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క అనుభవం ఏంటో? అప్పటికి ఇప్పటికి అనుభవంలో తేడా ఏం అనిపించలేదు. ఎందుకంటే మా సెట్ లో మా టీము అందరూ కూడా వాళ్ళ పని ప్యాషనెట్ గా చేశారు కాబట్టి అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు అలాగే జరిగినట్టు అనిపించింది. మేబీ టెక్నికల్ గా మారినారు. ప్రొడ్యూసర్ గా అయ్యారు కదా, ఇప్పుడు ఈ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఒక టెన్షన్, ఒక ఇది ఉంటుంది. సినిమా ఎలా వస్తుంది ఏంటి అని అసలు మీరు ఫేస్ చేశారా ఇట్లాంటివి ఎప్పుడైనా? ఎట్లా వస్తుంది సినిమా అనే టెన్షన్ ఆబ్వియస్ గా బిగినింగ్ లో ఉంటుంది. బట్ వన్స్ టీమ్ అంతా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో ఎప్పుడైతే మనం చూస్తున్నామో అప్పుడు రిలాక్స్డ్ గా స్లోగా ఓకేది బాగానే చేసుకుంటున్నారనే ఫీలింగ్ వచ్చింది. సో అది సార్ అప్పట్లో మీరు చేసిన మూవీస్ లో రాశితో మూవీస్ చేశారు. ఫస్ట్ మూవీ రాశి అనుకోవచ్చా? ఏం అనుకోవచ్చేమో మేబీ రాశి అంటే పెళ్లి సినిమా లాంటి ఇప్పుడు మరి ఆడియన్స్ ట్రెండ్ కి ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కదా. మైండ్ సెట్స్ మారిపోయినాయి కదా. సో అవన్నీ చూడాలి. డెఫినెట్. బట్ స్టిల్ ఆ ఎమోషన్స్ అన్ని కొన్ని మారినాయి కదా ఇవాళకి. సో చెప్పలేము. అలరిస్తుందని నేను చెప్పడం కరెక్ట్ అవ్వదు. ఆడియన్స్ చూసి డిసైడ్ అయ్యారు. బట్ డెఫినెట్ గా క్వాలిటీ, పిక్చర్ వైజ్, సౌండ్ వైజ్, కంటెంట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ అయితే మేము బెస్ట్ ఆఫ్ క్వాలిటీ ట్రై చేసాము. నా నమ్మకం అయితే అందరికీ నచ్చుతుంది. ఓల్డ్ నవీన్ తో పాటు ఇంకా ఎన్హాన్స్డ్ నవీన్ చూస్తాం. మూవీ గురించి అదే ప్రేక్షకులకి ఏంటంటే మేము క్వాలిటీ ఫిల్మ్ చేసాం కాబట్టి ఎవరితో చెప్పే వరకు ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి అందరూ థియేటర్స్ రండి, మీరే డిసైడ్ చేయండి సినిమా ఎలా ఉంటుందని.